మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారము. ఐఎమ్ రామ్ మోహన్ నమిలే, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ అండ్ presently a freelance faculty in various subject to finance subjects like finance management, accountancy and more particularly life skills out of my own passion. To listen to me on a particular topic called gold loans. బంగారు రుణాలు, బంగారు ఆభరణాల రుణాలు we should say in fact, because రా గోల్డ్ మీద బ్యాంక్స్ డు నాట్ గివ్ లోన్. రా గోల్డ్ ఇన్ ద సెన్స్ బిస్కెట్ ఫామ్లో అట్లా అటువంటి వాటి మీద ఇవ్వరు, ఆర్నమెంట్ దీంట్లో ఇస్తుంటారు. అయితే గోల్డ్ చాలా కాలం నుంచి కూడా మన ఇండియన్ ట్రెడిషన్లో వి వాల్యూ గోల్డ్. ప్రతి గృహిణికి, ప్రతి ఆడపిల్లకి ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కువ గోల్డ్ ఆర్నమెంట్స్ వాళ్ళకు వేసుకోవడం అనేది అలవాటు. మెడలో గొలుసు, చెవుల కమ్మలు, దుద్దిళ్ళు అని వాటి వల్ల వీసే, ముక్కు పోగు, ఆల్ దీస్ థింగ్స్. సరే, ఆడవాళ్ళకి ఆభరణాలు భూషణంగా ఉంటాయి అనేది పక్కన పెడితే దానివల్ల ఫినాన్స్కి, ఎకానమీకి, మనీకి కూడా కొంత లింక్ ఉంది. బంగారం ఇంట్లో ఉండడం చేత అత్యవసర పరిస్థితుల్లో లిక్విడిటీ అంటే ద్రవ్య లబ్ధి, మనకి ఇమీడియట్ డబ్బులు కావాలి, మన దగ్గర ఇమీడియట్ నెట్ క్యాష్, నగదు క్యాష్ లేదు మన దగ్గర. సో వీ కెన్ ప్లెడ్జ్ అవర్ గోల్డ్ ఇన్ ద బ్యాంక్, టేక్ ఏ లోన్. మళ్ళీ మనకి డబ్బులు వచ్చిన తర్వాత రిడెంప్షన్ అంటాం మనము, అంటే మన బంగారు ఆభరణాల్ని మనము విడిపించుకోవచ్చు. దిస్ ఫెసిలిటీ ఈజ్ దేర్. ఒకటి, మగవాళ్ళంతా పెళ్ళైన వాళ్ళు, పర్టికులర్లీ హస్బెండ్స్ వాళ్ళ వైఫ్కి ఎవ్రీ ఇయర్ ఒక గోల్డ్ ఆర్నమెంట్ బహుకరించడం చేత నంబర్ 1, వైఫ్ ఈజ్ హ్యాపీ. ఇఫ్ వైఫ్ ఈజ్ హ్యాపీ, హస్బెండ్ విల్ బీ హ్యాపీ. నంబర్ 2, ఎమర్జెన్సీలో యూ కెన్ రిక్వెస్ట్ యువర్ వైఫ్ టేక్ హర్ లోన్. నీకు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ గుర్తు చేస్తాను. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు నలుగురు ఫ్రెండ్స్ కలిపి దే స్టార్టెడ్ ఇట్. It was headed by Narayana Murthy. Even now also he is the emeritus chairman for Infosys. వారి భార్య, నారాయణమూర్తి గారి భార్య, she has become రాజ్యసభ, సుధామూర్తి. Recently she became రాజ్యసభ member also. She deserves it also. ఆమె తన గోల్డ్ ప్లెడ్జ్ చేసి 10,000 rupees she gave to మూర్తి. అంటే ఆడవాళ్ళు వాళ్ళ ఆభరణాలు కూడా హస్బెండ్స్ కష్టంలో ఉన్నప్పుడు దే డోంట్ మైండ్ గివింగ్ దేర్ గోల్డ్ టు బి ప్లెడ్జ్డ్. మరి మార్వాడి దగ్గరనో ఎక్కడనో మార్కెట్లో తాకట్టు పెట్టినప్పుడు ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బీ మోర్, బ్యాంకులో పెడితే తక్కువ. అయితే బ్యాంకులో ఏ పర్పస్కు గోల్డ్ లోన్ ఇస్తారంటే, బేసిక్గా బ్యాంకులో ఏ లోన్ అయినా ఇంక్లూడింగ్ గోల్డ్ లోన్ ఓన్లీ ఫర్ లీగల్లీ అప్రూవ్డ్ పర్పసెస్, నంబర్ 1. నంబర్ 2, దానివల్ల ఎకానమీకి ఎంతో కొంత మేలు ఉండాలి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. దిస్ ఈజ్ ద ఫస్ట్ టెస్ట్. దెన్ పర్టికులర్లీ గోల్డ్ లోన్కి వచ్చినప్పుడు గోల్డ్ లోన్స్ 3 పద్ధతులకి ఇస్తారు, 3 అవసరాలకి. ఒకటి, వ్యవసాయానికి ఇస్తారు, అగ్రికల్చర్ పర్పస్ గోల్డ్ లోన్ అనేసి. రెండవది కన్జంప్షన్కి, అంటే పర్సనల్ లోన్లో కూడా గోల్డ్ లోన్ ఇస్తారు. అయితే పర్సనల్ లోన్లకి ఇచ్చేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. వ్యవసాయ భూములన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ సెమీ అర్బన్ అంటాము, పట్టణ ప్రాంతాల్లో, నగరాల్లో ఉండవు. గ్రామీణ ప్రాంతాల్లో అర్ధశహరి అంటే సెమీ అర్బన్లో ఉంటాయి. కానీ అక్కడనే ఈ జ్యువెల్ లోన్స్ అగైనెస్ట్ అగ్రికల్చర్ ఫెసిలిటీ ఎక్కువ ఉంటుంది. సిటీస్లో కూడా గోల్డ్ లోన్ ఇస్తారు, కానీ దే ఆర్ ఫర్ పర్సనల్ పర్పసెస్. Here the rate of interest will be more, maybe approximately bank to bank it may differ. పర్సనల్గా తీసుకుంటే అరౌండ్ 15-16% per annum, సంథింగ్ లైక్ ఏ పర్సనల్ లోన్ సెక్యూర్డ్. అంటే బ్యాంక్లో లోన్స్ అన్నింటినీ సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ అంటాము. గోల్డ్ మీద ఇచ్చినప్పుడు ఇట్స్ ఏ సెక్యూర్డ్ లోన్. ఈవెన్ దెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బి అరౌండ్ 15-16. అదే గోల్డ్ లోను ఊళ్ళల్లో రైతులు, అంటే వాళ్ళు ఎవిడెన్స్ చూపించాలి, వాళ్ళకి ల్యాండ్ ఉన్నట్టు, వాళ్ళు ల్యాండ్ 10(1)2C సర్టిఫికెట్స్ అని అంటారు. అంటే వాళ్ళకి ల్యాండ్ ఉన్నట్టు, ఆ క్రాప్ ఆ ఇయర్లో ఏ క్రాప్ వేసినట్టు చూపిస్తే దానికి యూజువల్గా 10%, 11%, 12% ఆ రేంజ్లో ఉంటుంది. అంటే చాలా తక్కువ ఉంటుంది, వ్యత్యాసం ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎంఎస్ఎంఈ అని ఇంకో సెక్టర్ ఉంది, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. వాటికి కూడా
గోల్డ్ లోన్ బ్యాంక్ ఇస్తుంది. అంటే మీకు ఏదో ఇండస్ట్రీ ఉంది, ఆ ఇండస్ట్రీ నడిపిస్తున్నారు మీరు, డబ్బులు తక్కువైనాయి, మీ ఇంట్లో గోల్డ్ ఉంది, దానికి కూడా మీరు తీసుకోవచ్చు. అంటే ప్రియారిటీ సెక్టర్ అయినటువంటి వ్యవసాయ సంబంధమైనటువంటి రుణాలు, ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు, వాటికి ఇదేమో ప్రొడక్టివ్ పర్పస్ అంటాము, వ్యక్తిగత అవసరాలకి మూడవది. ఈ 3 రకాలకు కూడా గోల్డ్ లోన్ ఇస్తారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇట్ డిపెండ్స్, బ్యాంక్ టు బ్యాంక్ కొంచెం అటు ఇటు ఒక 0.5% అటు ఇటు ఉంటుంది. పర్పస్ని బట్టి కూడా ఇఫ్ ఇట్ ఈస్ అగ్రికల్చర్ అండ్ ఎంఎస్ఎంఈ బిట్ కన్సెషన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంకోటి ఫర్ ఆల్ ఫార్మ్ లోన్స్, అగ్రికల్చర్ లోన్స్కి కూడా 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివ్స్. అంటే 3% వాళ్ళు భరిస్తారు. సో అల్టిమేట్గా టు దట్ ఎక్స్టెంట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బి రెడ్యూస్డ్. దిస్ ఈజ్ అబౌట్ గోల్డ్ లోన్స్. మరి గోల్డ్ లోన్ తీసుకోవాలంటే గోల్డ్ ఉండాలి, గోల్డ్ ఉండాలంటే గోల్డ్ కొనాలి. సో వీ షుడ్ మేక్ ఏ ప్రాక్టీస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్. గోల్డ్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఒక మంచి వాట్ వి సే ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ అనొచ్చు. నెక్స్ట్ టు షేర్స్, గోల్డ్ అంటే ఆల్ ఎగ్స్ ఇన్ ఒక బాస్కెట్లో లేకుండా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అంటాము. కొంత బంగారం రూపంలో, కొంత షేర్ రూపంలో, కొంత బ్యాంక్ డిపాజిట్, కొంత మ్యూచువల్ ఫండు, కొంత హియర్ అండ్ దేర్ చిన్న రియల్ ఎస్టేట్, అట్లా ఆ రకంగా డివైడ్ అయి ఉంటే ఒకటి సరిగా పనిచేయకపోయినా ఇంకో దాంట్లో వాట్ వి సే మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. ఏ వ్యక్తికైనా కూడా మల్టిపుల్ అంటే ఒకటి కన్నా ఎక్కువ స్ట్రీమ్ అంటే ప్రవాహము ఆఫ్ ఇన్కమ్, ఆదాయ వనరులు ఉండాలి. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్.